అస్మద్గురుభ్యో నమః. తిరువాయమొழிకి 7 వ్యాఖ్యానం భగవద్ విషయం అని కదా అనుకుంటాను. దాన్ని ఆ భగవద్ విషయంలో 4వ పదిలో 4వ తిరువాయమొഴി. ఆడవాళ్ళు మోహపడిపోయి ఉన్నటువంటి స్థితి మన్నై ఇరుందు. ఎటువంటి మోహము అంటే సంబంధ పదార్థాలని సాదృశ్య పదార్థాలని చూసి ఆ పెరుమాళ్లే అని మోహపడేటువంటి స్థితిలో ఉన్నది మా అమ్మాయి అని తమ యొక్క చెలికత్తెలతో తల్లిగారు చెప్పేటువంటి పాసురాలు. అందులో 6వ పాసు 6వ పాసురం. தன் மகள் பிச்சுக்கு நிதானத்தையும் అరడియాగ వంద పిచ్చు తన్నయ్యం சொல்லுகிறார். తన మగల్ పిచ్చుకు తన బిడ్డ యొక్క నిదానత్తయ్యం కారణాన్ని అది అడియాగ వందు ఆ కారణాన్ని ఆ కారణంగా వచ్చినట్టు పిచ్చి చెప్తూ ఉన్నారు తల్లిగారు ఈ పాశ్రంలో. కూతరు కుడమాడి குடம் எடுத்தாடில் கோவிந்தனாம் எனாவோடும் மாயத்த குஜலோசை கேட்கில் மாயவன் என்னுமையாக்கும் ஆயச்சியர் வெண்ணெய்கள் காணில் அவனுண்ட வெண்ணெய் இதென்னும் பேயிச்சி முறை சுவைத்தார்க்கு என் பெண் கொடியேறி ரப்பித்தே. கூத்தர் குடமெடுத்தாடில் కూత్తర్ కుడము ఎడుతూ ఆడిల్. కూత్తర్ కుంభనృత్యం నర్తనం చేసేటువంటి వాళ్ళు కుడం ఎడుతూ ఆడిల్. కుంభమును అంటే కుండని ఎత్తి ఆడినట్లయితే గోవిందన్ ఆ గో సమృద్ధి గల కృష్ణుడు కావచ్చును యనా అని ఓడు చూచుటకే పరిగెత్తుతూ ఉంటుంది. ఏమండి, ఇది ఏ ఊరు? ఆళ్వారు తిరునగర్లో ఉన్నారు ఆళ్వార్లు. కానీ ఈ కుంభనృత్యాలు చేయడం ప్రసిద్ధి ఎక్కడ? ఏ బృందావనమో మధురో ఆ ద్వారకో కాదు కదా కుంభనృత్యాలు చేయటానికి. కానీ మరి ఈ ఊర్లో అలా కుంభనృత్యం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఏమిటట? ఎవరో ఆ మధుర నుంచో ఆ బృందావనం నుంచో ఇగో ఆళ్వారు తిరునగరి సేవించుకుందామని వచ్చుంటారు బహుశా. ఆ వచ్చినటువంటి వాళ్ళు అందుకనే ఏమంటున్నారు? కోత్తల్ కుడం ఎడుతూ ఆడిల్. అలా ఎవరైనా కుంభనృత్యం చేసినట్లయితే ఎలా చేసినట్లయితే అంటే ఆళ్వారు తిరునగర్లో వాళ్ళకి కుంభనృత్యం చేసే అలవాటు లేదు. ఆ కుంభనృత్యం ఉన్నది ఎవరికయ్యా అంటే ఏ మధురలోనో బృందావనంలోనో. కాబట్టి ఇప్పుడు ఎవరైనా అలా చేస్తున్నారు అంటే వాళ్ళ ఆళ్వారు తిరునగరికి ఆ మధుర నుంచో బృందావనం నుంచో ఆళ్వార్లను సేవించుకుందామని వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. అంటే అక్కడ నుండి ఉత్తరాది నుండి దక్షిణాది వరకు అలా ఎవరైనా వస్తారా? అవునండి, ఆనాడు మధుర కవులు వెళ్ళలేదా? ఈ ప్రాంతం వారే ఆ ప్రాంతానికి వెళ్ళారు. అయోధ్య నుండి ఆ దీపపు కాంతిని ఆ ప్రకాశాన్ని ఆకాశంలో వచ్చేటువంటి ప్రకాశాన్ని చూస్తూ ఈ ప్రాంతానికి రాలేదు. అలానే వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఆడుతూ ఉంటే అంటే అప్పుడేమనుకుంటుంది? భోగుల సమృద్ధి కలిగినటువంటి కృష్ణుడు కావచ్చు ఆయన అని ఎలా వెళ్ళిపోతుందట. ఇప్పుడు ఎక్కడున్నది ఆవిడ? చింత చెట్టు కింద ఉన్నది. చింత చెట్టు కింద ఒక ఆసనంలో ఉన్నటువంటి ఆళ్వార్లు చింత చెట్టును విడిచిపెట్టి అది ఆసనాన్ని విడిచిపెట్టి ఓడుగిరాడు పరిగెత్తుతూ ఇదిగో మా కన్నయ్య చేసేటువంటి కుంభనృత్యం ఇది అని ఆయనే అయి ఉండొచ్చు, ఆ కృష్ణుడయి ఉండొచ్చు అనే భావంతో పరిగెడుతూ వెళ్తూ ఉంటుందట అని చూడటానికి పరిగెడుతూ ఉంటుంది అని. ఓడుం వాయత్త కుజలో చెక్కేకిల్ గోవిందన్ ఆం ఎనా అని ఓడుం పరిగెత్తుతూ ఉంటుంది. కుజల్ ఓ చెక్కేకిల్ మాయవన్ ఎన్నుమయ్యాకుం మనోహరమైనటువంటి వేణునాదాన్ని విన్నట్లయితే ఆశ్చర్యభూతుడైనటువంటి కృష్ణుడు అని మోహపడిపోతూ ఉంటుంది. వెన్నెయ్యల్ కాణిల్ గోపస్త్రీల యొక్క హస్తములందు నవనీతాన్ని చూసినట్లయితే ఏమనుకుంటుంది? ఆయిచ్చేర వెన్నెయ్యల్ కాణిల్ అదిగో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి నవనీతాన్ని చూసినట్లయితే
అవన్ ఉండ వెన్నై ఈదు ఎన్నం. ఆ కృష్ణుడు ఆరగించినటువంటి వెన్నతోటి సజాతీయమైన వెన్న ఇది అనుకుంటూ ఉంటుందండి అని చెప్తూ ఉంటుంది. పేయిచ్చిములై సువైతార్కు పేయిచ్చిములై సువైతార్కు. పోతన యొక్క స్తనమును రుచి చూసిన వాడు, సువై అంటే రుచి, పానము చేసినటువంటి వారికి కొడియన్ పెన్, తీగ వంటి శరీరము గల నా కుమార్తె ఏరియ పిత్తు, పూర్ణముగా పొందిన పైత్యం. ఆ కన్నపిరాని విషయంలో మా అమ్మాయికి ఉన్నటువంటి పైత్యం ఎలా ఉంది? ఈ రీతిగా ఉన్నది. ఏం చేస్తోందండి? గోవుల యొక్క సమృద్ధి చూస్తే, కుంభనృత్యం చేసేటువంటి వాళ్ళని చూస్తే, ఇదిగో మా కృష్ణయ్యేమో అని పరిగెడుతూ ఉంటుంది. ఎవరాయన? గోవులని గో సమృద్ధి కలిగినటువంటి మా కన్నయ్యేమో అని పరిగెడుతూ ఉంటుంది. వేణుగానాన్ని వింటే ఆయన ఆశ్చర్యభూతుడైనటువంటి కృష్ణుడు అని మోహపడిపోతూ ఉంటుంది. స్త్రీల యొక్క చేతిలో వెన్నని చూస్తే మా కన్నయ్య ఆరగించినటువంటి వెన్నతో సజాతీయమైన వెన్న అనుకుంటూ ఉంటుంది. పోతన యొక్క స్తనాన్ని పానం చేసినటువంటి ఆ తీగ లాంటి శరీరం కలిగిన మా అమ్మాయి పూర్ణముగా పొందినటువంటి పైత్యం ఈ రీతిగా ఉన్నదండి అంటున్నారు. నా కుమార్తె గొల్లలు కుంభనర్తనం చేస్తూ ఉంటే అది చూసి నర్తనము చేయవాడు గోప సమృద్ధి కలవాడుగా అయ్యుంటే ఆ కృష్ణయ్యే అని పరిగెడుతూ ఉంటుంది. వేణుగానం వినబడితే గోపయోతల యొక్క కోపాన్ని పోగొట్టడం కోసమని ఆశ్చర్యభూతుడైన కృష్ణుడు వేణుగానాన్ని చేస్తున్నాడని మోహిస్తూ ఉంటుంది. గోప స్త్రీల యొక్క హస్తాల్లో వెన్న చూస్తే ఆ కృష్ణుడు ఆరగించి శేషించిన వెన్న ఇది అని భావిస్తూ ఉంటుంది. ఇలా కృష్ణ విషయంలో ఈమె ఉన్మత్తురాలొకటికి నిదానం ఏమిటి అంటే, ఎందుకు ఇంత పిచ్చి ఎలా కలిగిందండి ఈమెకి? వీడు పూతన యొక్క స్తన్యాన్ని పానము చేయు వ్యాజముతోటి విరోధి నిరసన చేసి లోకులకు తననిచ్చినటువంటి ఉపకారకుడు, ఉపకరించిన ఉపకారము ఏమిటట? ఆళ్వార్నాయికి భావన ఇంతలా మోహపడిపోవడానికి కారణం ఆయన ఉపకారకుడు అంటుంది. ఏం ఉపకారం చేశాడండి ఆయన? అదిగో పోతన వచ్చిందా, విషమిశ్రమైన పాలని తాగించిందా ఆయన చేత. అప్పుడు ఏం చేశాడు? తనని తాను రక్షించుకొని అదిగో ఆ విరోధి అయినటువంటి పోతనని సంహరించి తనని మనకి అందించినటువంటి ఉపకారకుడు అని ఆ ఉపకారకత్వానికి మోహపడిపోయి మా అమ్మాయి ఇలా పిచ్చెత్తిపోతోందండి అంటున్నారు తల్లిగారు. ஆறாயிரப்படி கூத்தர் கூத்தர் குடமெடுத்தாடில் கோவிந்த நல்லங்கான் என்னாலும் அங்கு ஆண் என்ன ஓடும் ஆங்கான் என்ன ஓடும் அந்நியே ஒழிந்தவாறே தளரும் அழகிய குதலோசை கேக்கில் இவளை பெறவண்ணாது என்னு கேளாதது ஒருபடி காத்து செல்லா நிற்கச் செய்தே எங்கேனும் ஓரிடத்திலே பின்னையும் லப்தமானவாறே அடியேன் మాయవన్ ఎన్నువోడుం. కోత్తర్ కొడమెడుతాడు. నాట్యం చేసేటువంటి వాడు కుంభనృత్యం చేసినట్లయితే గోవిందన్ అల్లంకాన్ అన్నారు. ఈయన గోవిందుడు కాదండి అంటుంది. ఎన్నా ఓడుం, ఈయన గోవిందుడు కాదు కదా అంటూ అక్కడికి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. అన్నియే ఒజిందవారే తళరం, అక్కడికి వెళ్తే ఆయన కన్నపిరాను కాదు కదా, తడబాటు పడుతూ ఉంటుంది. అందమైనటువంటి వేణుగానాన్ని వింటే ఎవడై పెరవన్నాదు ఎన్నుకేలాదదు ఒరుపడి కాత్తు చెల్లా నిర్కచ్చేదే, ఇవన్నీ ఇంక మనం పొందలేము అని వాళ్ళు ఏం చేస్తారు, కేలాదదు ఒరుపడి ఆవిడకి ఆ వేణుగానం వినపడకుండా కాపలా కాస్తూ ఉన్నప్పటికీ ఎంగేను ఓరిడత్తిలే పిన్నయ్యం లబ్ధమాన వారే, ఏదో ఒక సందర్భంలో కొంచెం అవకాశం లభించగానే అడియేన్ మాయవన్ ఎన్నోడు, అడియేన్ మాయవన్ ఎన్నువోడు, ఆయన ఆశ్చర్యకర చేష్టితాలు కలిగిన వాడండి అని పరిగెడుతూ ఉంటుంది. అవన్ అన్నియే వజింద వారే మోహిత్వం, అక్కడికి వెళ్తే ఏముంది, ఆయన కాదు, వెంటనే మోహపడిపోతుంది. అంటే వేణుగానం వినపడగానే ఆయనే అనుకుంటుంది. పాపం వీళ్ళు వినపడకుండా ఉండాలని కాపలా కాచినప్పటికీ కూడా ఏదో రీతిగా వెళ్తుంది, చూస్తుంది, కానీ అక్కడ ఆయన కాకపోవటంతో వచ్చి మోహపడిపోతూ ఉంటుంది.
பின்னையும் ஆய்ச்சீர வெண்ணெய்கள் காணில் அவன் ఉన్న వెన్నెయ్యిదెన్నుం ఆయిచ్చీర వెన్నెయ్యకలు కానిల్. ఆ గొల్ల స్త్రీల యొక్క వెన్నని చూసినట్లయితే అవన్ ఉన్న వెన్నెయ్యిదెన్నుం, ఆయన ఆరగించినటువంటి వెన్నండి ఇది అంటూ ఉంటుంది. అంటే అలాంటి వెన్న ఆనాడు గొల్ల పిల్లల దగ్గర కృష్ణ పరమాత్మ దొంగిలించినటువంటి వెన్న లాంటి వెన్న ఇది అంటూ ఉంటుంది. మాయత్తల్యన్ని வாய்முலை தந்த பேய்யோ மாயத்த செவியில் கிடீர் இவளை இப்பாடு படுத்துகிறது என்கிறாள். మాయత్తల్ ఎన్ని మాయత్తల్ ఎన్ని అంటే మాయ చేసి మోహపరిచి వాయుములై తంద పేయిచ్చి ఆ విషపు పాలనిచ్చినటువంటి పిశాచిని మాయత్తు అవిచ్చయల్ కిడీరు, అవని నశింపచేసినటువంటి వాడు కదా. ఇవళ ఈ పాడు పడుతుகிறது ఎన్గిరాడు, ఆయన కదా ఈవిడికి ఇలాంటి పాటు పడేలాగా చేసినటువంటి వాడు. ఎందుకని ఆయన పోతన యొక్క విషపు పాలని తాగి ఆ పోతననే సంహరించి తనని మనకి అందించినటువంటి ఉపకారకుడు అనేటువంటి భావనతోటి మా అమ్మాయి ఇలా ఈ పాటలు పడుతూ ఉన్నది. పన్నీరాయపడి అనంతరం அவனுடைய మనోహర చేష్టితంగళை అనుసంధిస్తూ అవత్తుక్కు పోలి కండు భ్రమయా నిన్నాల్ ఎన్గిరార్, ఆయన యొక్క మనోహరమైన చేష్టితాలని భావించుకొని అవత్తుక్కు పోలి వాటికి పోలినటువంటివి కనబడితే కండు చూసి భ్రమయా నిన్నాల్ ఎన్గిరాళ్ళు భ్రమపడుతూ ఉన్నదండి మా అమ్మాయి. కూత్తాడుమవర్గల్ కొడం ఎడుత్తు ఆడినార్గలాగిల్, నృత్యం చేసేటువంటి వాళ్ళు కొండనెత్తుకొని ఆడినట్లయితే భోగ సమృద్ధి ఎవడయ్యనాగయ్యాలే. అంటే అసలు ఆళ్వార్ తిరునగర్లో అలా జరిగే అవకాశం లేదు. ఒకవేళ జరిగితే మా అమ్మాయి ఇలా పరిగెడుతోంది. చెప్పుకున్నాం కదా ఎందుకు లేదు అలాంటి అవకాశము అంటే, ఇక్కడ ఎవరైనా వచ్చారంటే ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు చేయాల్సిందే తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అలా కుంభనృత్యం చేసే అలవాటు లేదు కనుక, అందుకని కోత్తర్ కొడం ఎడుతూ ఆడినట్లయితే అని అలా ఆడితే కదా ఆడినట్లయితే అలా జరిగితే అన్నట్లుగా ఆడినార్గలాగిల్ గో సమృద్ధియే ఉడయ్యనాగయ్యాలే తెరుక్కుమిక్కు కూత్తాడుగయ్యే స్వభావమాగ ఉడయ్య కృష్ణన్ ఆం ఎన్నో కాన్ గైకు ఓడా నిత్యం. ఎవరైనా అదే నృత్యం చేస్తూ ఉంటే కొండని ఎత్తుకొని అప్పుడు ఏమనుకోండి గో సమృద్ధి కలిగినటువంటి వాడు కావటం చేత అదిగో ఆ గర్వంతో అంటే ఆనందం అధికమైనప్పుడు గొల్లలు ఏం చేస్తారట, ఇలా కుంభనృత్యాన్ని చేస్తూ ఉంటారట. ఎవరు బ్రాహ్మణోత్తములైతే ఏం చేస్తారట, ధనం అధికంగా లభిస్తే వీళ్ళు సంపద పెరిగినప్పుడు ఇలా కుంభనృత్యాన్ని చేస్తారు గొల్లలైనటువంటి వాళ్ళు. ఎవరు బ్రాహ్మణోత్తములైతే సంపద పెరిగితే ఏం చేస్తూ ఉంటారట, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారట. ఇదిగో వైశ్యులు ఇలాంటి వాళ్ళైతే ధనం పెరిగితే ఏం చేస్తూ ఉంటారట, వీళ్ళు కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారండి, శుభకార్యాలు జరుపుకుంటూ ఉంటారని చెప్పినట్టుగా వీళ్ళక్కడ గో సమృద్ధి ఎవడయ్యనాగయ్యాలే, మంచి గో సమృద్ధి కదా కన్నపిరానికి. అంతేదా చెరుక్కుమిక్కుత్తాడుగయ్యే స్వభావమాగబడయ్యే కృష్ణుని. అందుకని ఆ గర్వం పెరిగి బాగా గాంభీర్యం కాదు ఆనందము గర్వం, దాంతో ఏం చేస్తూ ఉంటాడు, కుంభనృత్యం చేస్తూ ఉంటాడు అని ఆమ్యన్ను అలా అనుకొని కాన్ గైక్కువోడా నిత్యం ఆయన్ని చూడటానికి పరిగెడుతూ వెళ్తుందండి. నన్రాయ్ నెంజై వరుత్తం అది ఆయన కాకపోతే మనస్సు వరుత్తం బాధపడుతుంది. కుజలోసై కుజలోసై అంటే వేణుగానము కేట్టాళాగిలు విన్నట్లయితే, ఇది కూడా విన్నట్లయితే, ఇది ఆళ్వార్ తిరునగరి, ఇవన్నీ వినపడాలంటే అది ఏదై ఉండాలి, ఏ మధురో బృందావనమో అయి ఉండాలి. ఎడై పెంగలుడయా ప్రణయ రోషం ఆరుంబడి తంతా శివై తూదుం కుదలోసయ్యై ఉడయ్య ఆశ్చర్యభూతనాన కృష్ణన్. ఎడై పెంగలుడయ ప్రణయ రోషం ఆరుంబడి, ఈ గొల్ల పిల్లలకి కలిగేటువంటి ఆ ప్రణయ రోషం తీరేటట్టుగా ఏం చేస్తాడు, తంతా శివై తూదుం కుదలోసయ్యై ఉడయ్యా తన యొక్క తక్కువతనాన్ని చెప్పుకుంటూ ఆ వేణుగానాన్ని వస్తాడు. అంటే వేణుగానంలోనే తాను చెప్పదలుచుకున్నటువంటి మాటలు చెప్తూ ఉంటాడు. అది ఆ తర్వాత
ఆ తర్వాత మళ్ళా కాసేపు వేణువుని ఊదుతూ ఉంటాడట. ఎలా చెప్తాడమ్మా, నేను ఎప్పుడైతే ఈయన వేణుగానం ఊదటం మొదలు పెడతాడు, పశువులు ఏమిటి, దూడలు ఉన్నాయనుకోండి అలా స్తబ్దుగా అయిపోతాయట. అదిగో లేళ్లు సంచరించటం మానేస్తాయట, పశువులు వేట వేయటం మానేస్తాయట. అలా ఎక్కడ ప్రకృతి అంతా అక్కడ పాములు ఆడటం మానేసి అలా చిత్తరవుల్లాగా అంతా ఇది తిరియక్కులకు సహితము అలా తాము చేసేటువంటి కార్యాన్ని విడిచిపెట్టి అలా చిత్తరవుల్లాగా ఏదైనా ఒక గోడ మీద గీసిన బొమ్మలు ఎలా ఉంటాయో కదలిక మెదలిక లేనట్టు అలాంటి స్థితిలో ఉంటారట అందరూ కూడా. అలాంటి వేణుగానాన్ని వింటూ ఆయన ఏం చేస్తాడు, గోపికలకి కోపం. ఇప్పుడు ఆళ్వార్ నాయకి కూడా ఒకటే కోపం. ఏమిటా కోపం, ఉదయం అనగా వెళ్ళాడు పశువులను కాచుకోవడానికి, ఇంతవరకు ఏ ఇది లేదే, ఒక కబురు లేదు, కాకరకాయ లేదు అన్నట్టుగా కోపం ఆళ్వార్ నాయకి. ఏం చేస్తాట ఆ వేణుగానంలోనే, అమ్మా నేను పరతంత్రుణ్ణి కాబట్టి అమ్మా నాన్న చెప్పినట్లు కదా ఉండాలి నేను, కానీ నేను ఇప్పటి వరకు రాలేదని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ నీ కోసం ఎదురు చూస్తూ నేను ఇదిగో మెట్ట మధ్యాహ్నం అదిగో నడినెత్తి మీద ఎండ మాడిపోతూ ఉంటే అలా నుంచొని పశువుల్ని కాచుకుంటున్నాను కదా, కానీ ఎందుకు అక్కడ ఉన్నా కూడా నాకు నీ ధ్యానమే అని ఇలాంటి మాటలు ఎన్నో చెప్తూ ఉంటాడట. అలాంటి కుజలో చెయ్యేవడయ్య ఆశ్చర్యభూతనాన కృష్ణన్ ఎన్నో మోహ్యా నిర్కుం అంటే వేణుగానం వినపడగానే ఆయనైతే ఇలాంటి పనులు చేసేటువంటి వాడు కదా అని ఆలోచించుకొని మోహపడిపోతూ ఉంటుంది. ఎడైచ్చిగల్ కయ్యిలే వెన్నయ్యే కన్నాళాగిల్, ఆ కొల్లల చేతిలో వెన్నని చూసినట్లయితే అవన్ అముదు చేత వెన్నయ్యోడు సజాతీయం, ఆయన ఆరగించేటువంటి వెన్నతోటి సమానమైన సజాతీయమైనటువంటిది ఇది. ఇది ఎన్నా నిర్కుం పోతనయ్యనుడయ ములయ్యై ప్రాణనోడే సువ ఇత్తు తమ్మై లోకత్తుక్కు కొడుతా మహోపకారకర్కు. ఆ పోతన యొక్క ఆ స్తనాలని ప్రాణాలతోటి సహా రుచి చూచినటువంటి సువైత్ తమ్మై లోకత్తుక్కు కొడుతు, ప్రాణాలతో సహా పోతన యొక్క పాలని తాగి తనని లోకానికి అందించినటువంటి మహోపకారకుడు ఆయన. అడిపోలే మెల్లియ ఒడివయ్యుడయ్యా, తీగలాగా మృదువైనటువంటి చిరుమేని మా అమ్మాయిది. ఎన్ పెన్బిళ్ళై తలై మన్నయ్యుడుంబడి కొండ పిచ్చిరుందుపడి, మా అమ్మాయికి పిచ్చి తలకెక్కిందా అన్నట్టు తలై మన్నయ్యుడుంబడి కొండ. అలాంటి మా అమ్మాయి పిచ్చెత్తి మోహపడిపోయి మాట్లాడుతూ ఉన్నదని, మా అమ్మాయి పిచ్చి ఉన్న ప్రకారం ఇది అంటున్నారు. 7 వ్యాఖ్యానం. கூத்தர் புலமெடுத்தாடில் இவள் பிரகிருதி அறிந்திருக்கையாலே எவளை கிடையாது என்னோ கூத்து விளக்கி போலே కాణుం కిడప్పదు. ఎవరి ప్రకృతి అరుందిరుక్కయ్యాలి, ఎందుకు ఈవిడ స్వభావం ఏమిటి, అందుకనే కూత్తరు కుడం ఎడుత్తు ఆడి, ఒకవేళ అక్కడ కుంభనృత్యం ఎవరైనా చేసినట్లయితే ఈవిడ ప్రకృతి అరిందిరుక్కయ్యాలి, ఈవిడ స్వభావం ఏమిటో తెలుసు కదా, వెంటనే పరిగెత్తి వెళ్ళిపోతుందని. ఎవళైక్కెడయ్యాదు ఎన్నో, అది ఎవళైక్కెడయ్యాదు ఆళ్వార్ నాయకి ఇంకా మనకి దక్కదు అని కూత్తు విలక్కి పోలే కాణుం కెడప్పదు. ఆళ్వార్ తిరునగరంతా ఒకటే కట్టుబాటు. ఏమిటా కట్టుబాటు, ఇలాంటి కుంభనృత్యాలు ఏవైనా కనపడ్డాయి అంటే ఆళ్వార్ నాయకి మనకి దక్కదు, కాబట్టి అలాంటివేవి ఈ పరిసరాల్లో జరగటానికి ఏమీ లేదని నిషేధించారా అన్నట్లుగా ఉంటుందట. అసలు కుంభనృత్యం ఎప్పుడు చేస్తాడండి ఆయన, అదే ఈవిడ స్వభావం తెలిసినటువంటి వాళ్ళు కావటం చేత ఆ ఊరు మొత్తం ఇలాంటి కార్యక్రమాలు నిషేధించారా అన్నట్లుగా కాణుం కిడప్పదు అలా కదా కనబడుతున్నది. ఎరసెరు కుక్కు పోక్కు విట్టాడువదువరు కూస్తాయిత్తు, గొల్లలు చెరుక్కు వాళ్ళ యొక్క ఆనందానికి సంపద కలిగినప్పుడు కలిగే ఆనందానికి ఒక మార్గం అన్నట్లుగా వరు కూత్తాయిత్తు చేసేటువంటి నృత్యం ఇది. కొడక్కూత్తాగిరదు, దాన్నే కొడక్కూత్తు అంటారు. విளைవరు అరియాదే ఒడిపోక్కర్ పుగుండాడా నెత్పరగడే అత్తై కొండు. విளைవదు అరియాదే,
అలా ఆ కుంభనృత్యం చేస్తే కలిగేటువంటి ఆ పర్యవసానాన్ని తెలుసుకోకుండా ఒడిపోక్కరు పొగుందు ఆడా నెప్పరగలే అత్తైక్కొండు. ఇగో ఈ ఊర్లో కట్టుబాటు అయితే ఆళ్వార్ నాయకి మనకి దక్కేలాగా లేదు. ఎవరైనా కుంభనృత్యం చేస్తే అని ఎవ్వరూ ఆడకూడదని ఒక నియమం పెట్టుకున్నప్పటికీ విளைవుదు అరియాదే ఒడిపోక్కరు పొగుందు ఆడా నెప్పరగలే. ఇక బయట ఊరి నుంచి వచ్చారు ఆ ఊర్లోకి, వాళ్ళకి ఆళ్వార్ నాయకి ఆ పరిస్థితి ఏమి తెలియదు. అలాంటప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ కుంభనృత్యం చేయడం అంటే ఆనందం. ఎవరైనా అది చేశారనుకోండి, అదిగో జరగబోయే పరిణామం ఏంటో ఊహించకుండా ఒజిపోక్క పొగుందు ఆడ నెప్పరుగలే. అదిగో ఆ దారిన పోయేటువంటి వాళ్ళు వేరే ఊరు వాళ్ళు, ఎవరో వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఆడారు. అత్తైకండు అది చూసింది ఆళ్వార్ నాయకి. ఏమంటుంది? గోవిందనాం ఎన ఓடும் ఇక్కడ కూత్తు ఆడుంబోదు గో సమృద్ధియే ఉడయ్యా కృష్ణనాగ వేణుం ఎన్ను కానబోடும். ఇలాంటి కుంభనృత్యం ఆడే సమయంలో ఎవరైతే ఆడతారండి, ఆ గో సమృద్ధి కలిగినటువంటి కృష్ణుడే అయ్యుంటాడు అని కానబోడం చూడటానికి పరిగెడుతుంది. చెప్పుకున్నారు కదా ఆళ్వార్ తిన్నగలో, ఆ పులిమరం విడిచిపెడుతుందట, ఆసనాన్ని విడిచిపెడుతుందట, ఇంకా వెనక ముందు ఏమి లేదు, పరుగులు 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 పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇరందు తిరిగిర ఎవరగల్ అవనాగయ్యావదు ఎన్బరగలే. ఇరందు తిరిగిర ఎవరగల్ అవనాగయ్యావదు ఇరందు ఈవిడతోటే ఇరందు దుఃఖిస్తూ తిరుగుతూ ఉండేటువంటి ఎవరగల్ వీళ్ళు అవన్ ఆగయ్యావదు ఎన్బరగలే. ఆయన కాదండి అన్నప్పటికీ కూడా ఆమెనా ఓடும். వాళ్ళు ఏమమ్మా ఈ ఊర్లో కృష్ణయ్య వచ్చి ఎలా ఆడతాడు, అలాంటి అవకాశం ఏమైనా ఉన్నదా, ఆయన కాదే కాదు అని వీళ్ళు చెప్పారనుకోండి, ఆవిడేమంటుంది? ఆమెనా ఓடும் అవన్ కృష్ణనే ఎన్ను కానవోடும். ఆయన కృష్ణయ్యే అని కానవోడం పరిగెడుతూ ఉంటుంది చూడటానికి. వాయత్త అది కోత్తరు కుడం ఎడుతాడిల్. అంటే ఆ ఊళ్ళో వాళ్ళైతే చెయ్యరు, ఎవరైనా అనుకోకుండా వేరే ఊరు వాళ్ళు వేరే గ్రామం వాళ్ళు వచ్చి చేస్తే, ఇదిగో మా అమ్మాయి ఆయన కాదు అని చెప్పినా కూడా ఆయనే అని భ్రమించి వెళ్ళిపోతూ ఉంటుంది. వాయత్త కుజలో సైక్కేకిల్. అదిగో ఆ వేణుగానాన్ని విన్నట్లయితే విశేషజ్ఞర్ అవిశేషజ్ఞర్ ఎన్నివాసి ఎన్నిక్కే ఎల్లారయ్యం ఒక్క ఈడు పడుతుం కుజలిన్ నల్ ఇసై వందు సెవిప్పడిల్. అదిగో ఆ వేణుగానం ఎలానండి అందరినీ మోహపరుస్తుంది. అదిగో గోవులని మోహపరుస్తుంది, దూడలని మోహపరుస్తుంది, సర్పాలని మోహపరుస్తుంది, అక్కడ ఉన్నటువంటి పశు పక్ష్యాదులని. ఇదిగో అంతేకాదు మహానుభావులైనటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళని మోహపరిచేది, అప్సరస స్త్రీలను కూడా వాళ్ళ నాట్యం ఆపేలాగా చేసేటువంటిది. ఇదిగో ఇంకా మేము కృష్ణయ్య ఉన్నంత కాలం మేము ఏ నాట్యాలు చెయ్యమండి అని. అదిగో ఆ వేణుగానాన్ని వింటే వీళ్ళు విఘ్నులా, ఇది విశేషజ్ఞులా అవిశేషజ్ఞులా, తెలివి జ్ఞానం కలిగిన వాడా జ్ఞానం లేని వాళ్ళ అనేటువంటి తారతమ్యం లేకుండా ఎల్లారయ్యం ఒక్క ఈడు పడుతుం అందరినీ సమానంగా మోహపరిచేటువంటి కుజలిన్నల్ ఇసై వందు సెవిప్పడిల్. కుజలిన్నల్ ఇసై, ఆ కుజలిన్ వేణువు యొక్క నల్ విలక్షణమైన ఆ గానం వచ్చి చెవిలో పడితే మాయవన్ ఎన్నుమయ్యాకుం నొడంగు కేల్ ఇసై ఎన్నక్కడ వదిలే. అదిగో ఏమండి, ఆయన రావక్కర్లేదు, ఇక్కడ మోహపరిచేది ఆయన ఊదటం వల్ల మోహపరిచేవాడు వాడు అనుకుంటున్నారేమో. అదండి, కుజలిన్ నల్ ఇసై వందు సెవిప్పడిల్. నల్ ఇసై వేణువు యొక్క గానం చెవిలో పడితేనే మోహం పడిపోతుంది. ఈవెన్ ఇప్పుడు మోహపరిచేటువంటిది ఆ వేణుగానమే తప్ప ఆయన దాకా వెళ్ళల ఇంకా ఈవిడ విషయం. మాయవన్యన్ను మయకం గొడంగు కేల్వి ఇసై, మోహపరిచేటువంటి ఆ గానాన్ని వింటే అవంతన్నే తనవదరే అవంతన్నే, ఆ గానాన్ని విని ఆ గానమే ఆయనే గానం అంటూ ఉంటుంది మా అమ్మాయి. అవంతన్నే ఆధవా లేక పగల్ఎల్లాం పసుక్కలిన్ పిన్నే పోనేన్ పిత్రారిகளுக்கு பரதந்திர நானேன் பிரிந்தேன்
ஆத்தேன் ஒரு பகலாயிரம் ஊழியன்னா போலே சொல்லி சாந்தனம் பண்ணி கொடு வந்து தோத்தும் அவன் என்னோ அவன் குழலிலே வைத்து சொல்லும் తాగంద சொற்களை నినయ్యా మోహితుం. అదిగో పోని అలాగా అది కుజల్ ఓసే ఆ గానమే ఆయన అనుకుంటుందని ఒక అర్థం అండి. ఇంకొకటి ఏం చేస్తాడు, వేణువుని ఊదటం మొదలు పెడతాడు, దాంట్లో తన సందేశాలని పంపిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు, పగలల్లా కూడా నేను పశువుల వెంట వెళ్ళానమ్మా, నేను తల్లిదండ్రులకి పరతంత్రుడిగా ఉండేటువంటి వాణ్ణి కదా, కానీ నిన్ను విడిచిపెట్టి నేను మాత్రం ఉండగలనా, నీ యొక్క ఎడబాటుతోటి అదిగో ఆ పశువులని కాచటానికి తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞని తిరస్కరించకూడదని వెళ్ళటమే తప్ప నిన్ను విడిచి నేను ఉండగలనా, ఆ మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ పశువుల్ని కాచుకొని ఎంత అలసిపోయాను నేను, ఎప్పుడెప్పుడు నిన్ను పొందుదామా అనుకుంటూనే ఉన్నాను అని పిరిందేను, ఎడబాశాను, ఆత్తేను, ఈ అనుభవం అంతా నేను పోగొట్టుకున్నాను కదా అని నాకు ఎలా ఉందో తెలుసా నిన్ను విడిచిపెడితే. ఒక పగల్ 1000 ఊజి అన్నా పోలే, ఒక పగలు 1000 ఊజి, ఒక కల్పకాలం అంతా అన్నట్లుగా అని సాంత్వనం పన్ని కొండు వందు తోత్తుం అవనెన్ను, ఇలాంటి సాంత్వన వచనాలు. వీళ్ళకి ప్రణయ రోషం, అయ్యో ప్రళయం అనే వస్తుంది, ప్రణయ రోషం వీళ్ళది. ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, సాయంత్రం అయింది ఇంకా రాలేదు అని వీళ్ళ యొక్క కోపం. కానీ ఆయన ఏం చేస్తాడు, వీళ్ళ కోపం అంతా తగ్గిపోయేలాగా వాళ్ళ సాంత్వన వచనాలని చెప్పి తోత్తుమవన్ వీళ్ళని పడవేస్తాడు, ఓడించేసేటువంటి వాడు, వీళ్ళ మనసులో ఉన్న కోపాన్ని తొలగింప చేసేటువంటి వాడు అని. అవన్ కొసలిలే వైత్తు చొల్లుం తాగంద సొర్కలై నినయ్యా మోహికుం. ఆయన వేణుగానంలో చెప్పేటువంటి ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి కదా, తాగంద సొర్కలే, తానెంతో చిన్నవాడు తక్కువవాడు అని ఆ మాటలని భావించుకొని మోహపడుతూ ఉంటుంది మా అమ్మాయి. ఆయిచ్చియర్ వెన్నైగల్ కానిల్, ఆయిచ్చియర్ వెన్నైగల్ కానిల్, ఆ గొల్లల చేతిలో ఉన్నటువంటి వెన్నని చూస్తే బ్రాహ్మణిగల్ స్పర్శిత వెన్నయ్యిరు ఎన్నాళ్ళు కొల్లాలు, బ్రాహ్మణుల యొక్క స్పర్శ కలిగినటువంటి వెన్న అని అంటే కనుక స్వీకరించదట ఆవిడ. ముడైనాత్తం మిక్క వెన్నైగల్ కానిల్ అవనుండ వెన్నయ్యిదెన్ను. ముడైనాత్తం, అది ఒక గొల్లల దగ్గర ఒక విధమైనటువంటి వాసన వస్తూ ఉంటుందట, అది గొల్లకంపు అంటారు కదా, అలాంటి గొల్లకంపు కలిగినటువంటి ఆ గోపికల చేత చెయ్యబడినటువంటి వెన్నైతే తప్ప ఈవిడ చూడదు. మిక్క వెన్నైగల్ కానిల్, అలా ఆ వెన్నని చూసినట్లయితే అవనుండ వెన్నయ్యిదెన్ను களவு காணப்புக்கு வாயது கையதாக அகப்பட்ட தேசித்த வெண்ணெய்யோடே సజాతీయమాన వెన్నయ్యిదెన్ను. అది అవనున్న వెన్నయ్యిదెన్ను, ఆయన తిన్నటువంటి వెన్న ఇది అంటూ కింద అరుంబదంలో ఇస్తున్నారు చూడండి. అవన్ ఉండు ఎక్కడ కింద 2వ పారాగ్రాఫ్ ఉంది కదా, ఆయిచ్చేర్ వెన్నైగల్ అనే దానికి వ్యావర్త్యం బ్రాహ్మణిగల్ ఇత్యాది అవన్ ఉండు విట్టదు ఎన్ను వన్నాదు. అదిగో అవన్ ఉండు విట్టదు అని ఎన్ను వన్నాదు, ఎందుకని ఆయన తినగా మిగిలినటువంటి వెన్న అని అనకూడదండి. ఎంచేత అవన్ ఉండు శేషిత్తదు ఎన్న వన్నాదు, ఆయన తిని విడిచిపెట్టింది అనకూడదు, అవన్ ఉండు ఆయన తినగా మిగిలినది అని చెప్పకూడదు. ఎందుకని కాలాంతరమాగ ఇయాలే ఇదుவும் అదుவும் ఉపపన్నం ఎన్ను వివక్షిత్తు విరోధైన అర్థం. అది ఎప్పుడో జరిగినటువంటి ద్వాపర యుగంలో జరిగినటువంటి సన్నివేశం, అది ఇప్పుడు ఎలా లభిస్తుందని కాబట్టి కాలాంతరమాగ ఇయాలే అదుவும் అనుపపన్నం ఎన్ను వివక్షిత్తు విరోధైన అర్థం. అదుவும் అది కూడా అనుపపన్నం, జరగటానికి అవకాశం లేనటువంటి విషయము అని విరోధిస్తూ, అది అవన్ ఉండు శేషిత్తదు అని అనకూడదట. ఎందుకని అవన్ ఉండు విట్టదు ఆయన తినగా విడిచిపెట్టింది అని అనకూడదు. ఎందుకని అవన్ ఉండు శేషిత్తదు ఎన్నవన్నాదు, ఎందుకని ఆయన ఉండు ఆరగించిన తర్వాత మిగిలినది అంటే ప్రసాదంతో సమానం అవుతుంది, ప్రసాదమే అవుతుంది కదా. కానీ ఇక్కడ ఒట్టి వెన్నని చూడగానే, గొల్లల చేతిలో ఉన్న వెన్నని చూడగానే, ఇది ఆనాడు ఆయన కన్నపిరాను ఆరగించినటువంటి చెప్పారు కళవు కాణ పుప్పు వాయదు కయ్యదాగా అగపట్టబోదు. ఆ
దొంగతనం చేయడానికి ప్రవేశించాడు. అదిగో వెన్న ఎలా ఉంది, వాయరు కయ్యరాగా అగప్పట్టు, చేతిలో వెన్న నోట్లో వెన్న, అగప్పట్ట అగప్పట్టపోదు. చిక్కిన సమయంలో అలాగా రెడ్ హ్యాండెడ్ గా శేషిత్త వెన్న అయ్యోడే. అది ఆయన చేతిలో మిగిలింది కదా, తింటూ తింటూ ఉన్నాడు, పట్టుబడ్డాడు, ఆ చేతిలో మిగిలిన వెన్న ఉంటుంది కదా, అలాంటి వెన్నయ్యోడే సజాతీయమాన వెన్నయ్యిదెన్ను, అలాంటి వెన్న ఇది అంటూ ఉంటుంది మా అమ్మాయి. ఇవాళ ఎప్పటికా లంగు హైకు నిదానం ఎన్నెన్నిల్. అసలు ఏమిటి అడుగుతున్నారు పక్క వాళ్ళు. అండి మీ అమ్మాయి అసలు ఇంతలా కలతపడిపోవడానికి కారణం ఏమిటి? ఏదైనా ఒక కారణం ఉండాలి కదా కలతపడాలంటే. అంటే పేయిత్యములై సువైతార్కు, అదిగో ఆ విషపు పోతన యొక్క విషపు స్తన్యాన్ని ఆరగించినటువంటి వాడికి. అవన్ మున్బేవరు ఉపకారత్తై పన్ని వైతాన్, అదిలే తోత్తు అన్నుదడంగి ఇవల్ అవన్ మున్బే వరు ఉపకారత్తై పన్ని వైతాన్, ఆయన ముందుగానే ఒక ఉపకారాన్ని చేశాడు, అది చూసింది మా అమ్మాయి. అదిలే తోత్త దానికి ఓడిపోయి అన్ను తొడంగి, ఆనాటి నుండి ఇవాళ పిచ్చేర తొడంగిన మా అమ్మాయి ఇలా పిచ్చిగా వ్యామోహ పడిపోతూ ఉన్నది. సాయం కూడా ఉదవాద సమయం ఏంటండి, ఏం సన్నివేశం చూసింది, ఆయన ఏం చేశాడు, ఈవిడ ఏం చూసింది, అసలు ఈవిడ ఇలా మోహపడటానికి కారణం ఏమిటి అంటే, సాయం కూడా ఉదవాద సమయత్తిలే పూతనై వందుములై కొడుక్క అవ్వడ విలే ఉణర్చి ఉండాయ్ అవడై ముడిత్తు తన్నై నోక్కిత్తందా అనే. తల్లి కూడా ఉదవాద సమయత్తిలే సహకరించని సమయంలో పూతన వచ్చి స్థానాన్ని అందించి, ఆ సమయంలో ఉణర్చి ఉండాయ్ కొంచెం తెలివి కలిగినటువంటి వాడై అవడై ముడిత్తు తన్నై నొక్కిత్తందానే ఆవిడ్ని నశింపచేశాడు, తనని తాను రక్షించుకొని మనకి ఇచ్చినటువంటి వాడు కదా. ఆ ఉపకారత్తిలే తోత్తు అందు తొడంగి ఇవల్ పిచ్చేరిన, ఆ ఉపకారానికి ఓడిపోయి ఆ వేట నుంచి మా అమ్మాయికి ఇలా పిచ్చెత్తినట్లు మాట్లాడుతుంది. పూత్తరువు పునర్చి పునర్తరు పునర్చి కడితరు పునర్చి ఎన్నివై పునర్చి కుహేతు. అదో పునర్చి అంటారు, ఇది తమిళ భాషలో చెప్పేటువంటి పదం. ఎలా పూంతన్ పునర్చి అని, పూత్తరు పునర్చి అని, పునల్తరు పునర్చి అని, కలితరు పునర్చి అని, ఎన్నివై పునర్చి కుహేతు. అంటే ఒక పురుషుడి మీద ఒక స్త్రీకి వ్యామోహం కలిగేటువంటి కొన్ని సన్నివేశాలు అవి పునర్చి అంటారు. ఏమిటి అదావదు, పూత్తరు పునర్చి అన్నారనుకోండి, ఒక చెట్టు మీద పుష్పం ఉన్నది, అది ఎత్తైన చెట్టు చివరి కొమ్మ మీద ఉన్నది. అప్పుడు ఆ పువ్వుని పెట్టుకోవాలని పొందాలని ఆశపడింది ఈ అమ్మాయి. అప్పుడు వచ్చాడు ఒక అతను, ఆ చెట్టు అంత ఎత్తుగా చివరి కొమ్మ మీద ఉన్న పుష్పాన్ని తన ఏమైపోతానని కూడా ఆలోచించుకోకుండా ఈవిడ యొక్క ఆశని తీరేటట్లుగా ఆ పుష్పం కోసి ఇచ్చాట. అది పూత్తరు పునర్చి. అలా ఎప్పుడైతే చేశాడో వెంటనే నా కోసమని తను అంత ఎత్తు మీదుగా ఉన్నటువంటి ఆ పుష్పాన్ని కూడా కోసిచ్చాడే అని ఈవిడ మోహపడిపోయి ఈవిడ తననే అతనికి అర్పించుకుంటుందట. అది పూత్తరు పునర్చి. ఆ తర్వాత రెండవది ఏమిటి, పునల్తరు పునర్చి ఇవాళ తన్నే పునర్చి. ఇదేమిటట, ఆర్తిలే ఇజందు అసుందిగిరయ్యవడైతాన్ పుక్కు ఏరబెట్టదుగాక తన్నై కొడుక్కై పునల్తరు పునర్చి. అదిగో ఈవిడ నీళ్ళల్లో మునిగిపోతూ ఉంది, నీళ్ళలో స్నానం చేస్తుంది, మునిగిపోతుంది. వెంటనే ఈవిడ్ని రక్షించడం కోసమని తనని కూడా చూసుకోకుండా గబగబా ఆయన కూడా నీళ్ళల్లో దూకి ఈ అమ్మాయిని రక్షించాడు. అది పునల్తరు పునర్చి. అది ఒక రకమైన ప్రేమ. అలా అతను నా కోసమని తన ప్రాణాలను కూడా లెక్కించకుండా నీళ్లలో దూకి నన్ను కాపాడాడు కదా అని ఆ భావనతో తన్ను తానే అర్పించుకుంటుంది, అతన్ని ఇష్టపడుతుంది ఆ అమ్మాయి. అలా కలితరు పునర్చి ఎన్నివై పునర్చి కుహేతు. పునర్చి అలా ప్రేమ కలగటానికి కారణాలు ఇవి. కలితరు పునర్చి అంటే ఒక ఏనుగు అచింతితమాగా ఆనయ్యిన్ కయ్యిలే అగప్పట్టవడై మీట్టు కొడుతత్తుగాక తన్నై కొడుక్కై కలితరు పునర్చి.
ఆలోచించుకోకుండా ఏదో అనుకోకుండా ఒక ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు వెంటపడుతూ ఉన్నది. ఆ వెంటపడే సమయంలో ఈవిడ పరిగెడుతూ ఉన్నది. అనుకోకుండా ఒక వీరుడు వచ్చాడు. ఆ ఏనుగును కట్టుదిట్టం చేశాడు, ఈ అమ్మాయిని రక్షించాడు. అది కదిలితరు పునర్చి. అలా అలా పునర్చి అంటే వాళ్ళ విషయంలో వ్యామోహపడటం అంటే ఇలా కొన్ని కారణాలు. అక్కడ వాళ్ళు ఏం చేశారు, అతను వీళ్ళకి అలా ఉపకరించటంతో ఈ అమ్మాయిలకు ఉపకరించారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రియులు వాళ్ళు తమ విషయంలో, ఆ ప్రియుడు తమ విషయంలో అలా ఉపకరించాడు కదా అని వీళ్ళు అతనికి తమనే సమర్పించుకున్నారు, లేదా అతని విషయంలో వీళ్ళు ఇష్టాన్ని కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ ఏమిటట, మన ఆళ్వార్ నాయకి యొక్క ప్రత్యేకత అంటే అవన్ తన్నే నోక్కిన దుక్కు ఎవరు తన్న ఎదురికొడుక్కిరాడు. అక్కడ వాళ్ళు మమ్మల్ని రక్షించారు కదా అని తమని తాము అర్పించుకున్నారు ఆ పురుషులకి. కానీ ఇక్కడ ఆయనే రక్షించుకున్నాడు. ఈవిడేమి రక్షించలేదు, ఈవిడ కోసం ఏం చేయలేదు, కానీ ఆయనే రక్షించుకున్నాడు. చూసారా, ఆ ఉపకారానికి మా అమ్మాయి ఈడు పడిపోయిందండి. తననే ఆయనకి సమర్పించేస్తుంది. అదిగో ఆ స్త్రీల ఆ పిల్లల వలె ఆ అమ్మాయిలైతే తమ విషయంలో ఉపకరించారు కదా అని వాళ్ళు తమని సమర్పించుకున్నారు. కానీ ఇక్కడ మా అమ్మాయి అలా కాదండి, తనని తాను రక్షించుకున్నాడు. పూతన యొక్క విషపు పాలు తాగి అదిగో తెలుసుకొని ఆ విషంతో పూతననే సంహరించాడా అన్నట్లుగా ఏది తనని తాను రక్షించుకున్నాడు. అలా తనని తాను రక్షించుకున్నటువంటి ఉపకారకుడండి అని తనని ఆయనకి సమర్పించేస్తుంది మా అమ్మాయి. ఎన్ పెన్కొడి అవరగడిల్ వ్యావృత్తి నిరుపాధిక స్త్రీత్వత్తైవడయవల్. అవరగడిల్ వ్యావృత్తి వాళ్ళకంటే వేరు. ప్రత్యేకత ఏమిటి, నిరుపాధిక స్త్రీత్వత్తైవడయవల్. ఎప్పుడైనా నేను ఆయనకే పరతంత్రురాలని అనేటువంటి నిరుపాధిక స్త్రీత్వాన్ని కలిగినటువంటి అమ్మాయి మా అమ్మాయి. నిరుపాధిక స్త్రీత్వం అంటే ఏమిటి, పరతంత్రతే కదా. నిరుపాధికం ఒక ఉపాధిని బట్టి వచ్చినటువంటి పారతంత్రం కాదండి, అది సహజమైనటువంటి పరతంత్రత. కాబట్టి ఏ దశలో ఉన్నప్పటికీ నేను ఆయనకి పరతంత్రురాలని అనేటట్టుగా ఉన్నటువంటి ఆవిడ. ఏరియ పిచ్చు ఎవరు కొండ పిచ్చు. మా అమ్మాయికి ఉన్నటువంటి పైత్యం ఇలా ఉంది. మా అమ్మాయి పైత్యం. కోత్తర్ కుడమెడుతాడిల్ గోవిందనాం ఎన ఓడుం వాయత్త కుజలోసైకేకిల్ மாயவன் என்னுமையாக்கும் ஆயற்றியர் வெண்ணெய்கள் காணில் அவனுண்ட வெண்ணெய் இதென்னும் பேயிச்சு முலை சுவைத்தார்க்கு என் பெண் கொடி ஏறிய பீத்தே. ఏజాం పాటు చేరిన పోదోడు చేరాద పోదోడు వాసియరా. ఇదేనా வாசியர எப்போதும் அவன் తిరమల్లదరియాడే ఎంగిరాల్. చేరిన పోదోడు తెలివితో ఉన్నప్పుడైనా భ్రమలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు తెలివిలో ఉన్నదా భ్రమలో ఉన్నదా అనే తారతమ్యం లేకుండా ఎప్పుడు కూడా అవన్ తిరమల్ని 6 తర్వాత 7 కదా, ఇది 5 అయిపోయింది. తర్వాత ఇది 6. కోత్తరు కూడా ఆడిస్తూ కొడలు 6. 7వది 7 ఇదేగా ఏజాం పాట. చేరిన పోదోడు నేను ఎట్టామనుకున్నానండి, పొరపాటు పడ్డాను. చేరిన పోదోడు చేరాద పోదోడు వాసియరా ఎప్పోదుం అవన్ తిరమల్లదు అరియాళే ఎంగిరాల్. ఆవిడ తెలివిలో ఉందా భ్రమలో ఉన్నదా అనేటువంటి తారతమ్యమే లేదండి. ఎప్పుడు అవన్ తిరమల్లదు, ఎప్పుడు ఆయన భావనే. అది అల్లదరియాళే ఎంగిరా. ఆ భావన లేకుండా అవన్ తిరమల్లదు అరియాళే, ఆయన లేకుండా ఆయన భావన లేకుండా ఉండటం అనేదే తెలియదు మా అమ్మాయికి. ఏరియ పిచ్చెనోడెల్లా ఉలగు కண்ணన్ పడై పెన్నుం నీరు செவ்வேயிரக்காணி நெடுமால் அடியார் என்னோடும் நாறுதுழாய் மலர்காணில் நாரணன் கண்ணீரென்னும் தேரிவும் தேராதுமாயோன் திறத்தனளவே இத்திருவே திறத்தனடே ఇత్తిరువే. ఏరియ పిచ్చినోడు అంటే
మించిన భ్రమతో నుండగా, ఏరియ పిత్తినోడు మించిన భ్రమతో నుండగా ఎల్లా ఉలగు సర్వలోకములను కన్నన్ కృష్ణుని యొక్క పడైప్పు సృష్టి అని ఎన్నుం అని చెప్తూ ఉంటుంది. నీరు సెవ్వై ఎడకాణిల్ అంటే భస్మము ఊర్ధముగా ధరిస్తే చూచినట్లయితే నెడుమాల్ ఆశ్రితుల యందు గొప్ప వ్యామోహము కల సర్వేశ్వరుని యొక్క అడియార్ దాసభూతులు అని ఎందు అని ఓడుం వారిని గురించి పరిగెడుతూ ఉంటుంది. నారు తుషాయ్ మలరకాణిల్ పరిమళించేటువంటి చిరుతుషాయి మాలని కనుక చూసినట్లయితే నారడన్ కన్ని ఈదు ఎన్ను ఏముంటుంది, నారాయణ యొక్క మాలలు ఇవి అని అనుసంధానం చేస్తూ ఉంటుంది. తేరియం తేరాదుం ఇది ఇరుమాయోన్ ఇత్తిరు మాయోన్ తెరత్తనల్ ఇత్తిరుమాయోన్ ఈ అమ్మాయి ఎలాంటి అమ్మాయి, ఈ పిరాట్టి లక్ష్మీదేవి కంటే విలక్షణమైన స్వభావము కలిగినటువంటి మా అమ్మాయి. ఇత్తిరు అంటే పదం ఏమిటి, ఇత్తిరువే అని ఉంది కదా పాసురంలో చివర. తిరువే అంటే లక్ష్మీదేవి లాంటి మా అమ్మాయి, లక్ష్మి కంటే విలక్షణరాలైనటువంటి మా అమ్మాయి. ఏమిటి ఆవిడికి ఈవిడికి తారతమ్యం, ఆవిడ పెరుమాళని ఒక్కలనే ఆశ్రయిస్తుందట. ఈవిడెవరిని ఆశ్రయిస్తుంది, పెరుమాళని పిరాటిని ఇద్దరిని కలిపి ఆశ్రయించేటువంటి ఆవిడ ఎక్కడ వేయించేసి ఉంటుందట, ఆ లక్ష్మీదేవి అలర్మేలు మంగ అన్నట్లు వక్షస్థలంలో వేయించేసి ఉంటుందట. ఈ పరాంకుశ నాయకు ఎక్కడ ఉంటుందట, ఆయన తిరువడిగలని ఆశ్రయిస్తుందట. ఆవిడ పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని విడవకుండా ఆయన్ని ఆలింగనం చేసుకొని ఉంటే, ఈవిడ ఆయన యొక్క తిరువడిగలని విడిచిపెట్టకుండా పాదాల దగ్గరే ఉండేటువంటి ఆవిడ. అది ఈవిడకున్నటువంటి విలక్షణత అంటున్నారు ఈ పాసురంలో. ఇక్కడ తుజాయమలరుక నారన్ కన్నీరు ఈ తిరుమాయోన్ తెరత్తనల్ అంటే ఈ పిరాటి ఆశ్చర్యభూతుడి యొక్క విషయమునందు అవగాహిస్తూ ఉన్నది అంటున్నారు ఈ పాసురంలో తాత్పర్యం. మితిమించినటువంటి భ్రమలో ఉండేటప్పుడు ఈప సమస్త లోకాలని కృష్ణుని వద్ద నుండి ఉత్పన్నములాయనని అనుకుంటూ ఉంటుందట. భస్మాన్ని ఊర్ధ్వంగా ధరిస్తే కనుక, అంటే ఊర్ధ్వపుండ్రం వల్లే భస్మాన్ని ధరిస్తే, అంటే వాస్తవానికి భస్మాన్ని ధరించేటువంటి వాళ్ళు ఆ రేఖలు అడ్డంగా కదా ఉండాలి. వాళ్ళు ఎవరైనా నిలువుగా ధరించారనుకోండి, విష్ణు భక్తులని తలంచి వాళ్ళని గురించి పరిగెడుతూ ఉంటుంది. దివ్య పరిమళంతో కూడినటువంటి తులసి మాలని చూచింది అనుకోండి, ఈ మాలలు ఏమిటనుకుంటున్నారు, సర్వజగద్రక్షకుడైనటువంటి నారాయణ యొక్క మాలలండి అని అనుసంధానం చేస్తూ ఉంటుంది. ఇలా ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి సర్వేశ్వరుడి విషయంలో వ్యామోహాన్ని కలిగి ఉన్నది ఈమె. ఆమె కలిగినటువంటి ఈమె నిత్య అనపాయిని అయినటువంటి శ్రీదేవితోటి వికల్పం చేసి చెప్పేటట్లుగా, అంటే ఈవిని చూడగానే ఆ శ్రీదేవేనా లేకపోతే ఈవిడ పరాంకుశ నాయిక ఆవిడ ఈవిడ అని సందేహం కలిగేటట్లుగా ఉంటుందట ఈవిడ్ని చూస్తే అంటున్నారు ఈ పాసురంలో. ఆరాయిరపడి ఏరియా ఎత్తన ఏనుం పిత్తేరినాலும் எல்லா ఉలగు కన్నన్ పడై పెన్నుం. ఎంత మోహంలో ఉన్నప్పటికీ కూడా ఈ లోకాలన్నిటినీ సృష్టించినటువంటి వాడు కన్నన్ అని చెప్తూ ఉంటుందట. ఇది ఒన్నుం తప్పామల్ సొన్నుం, ఇది ఒక్కటి విడిచిపెట్టకుండా ఎప్పుడైనా సరే తెలివిలో ఉన్నా భ్రమలో ఉన్నా చెప్పేటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఈ లోకాలన్నీ సృష్టించినటువంటి వాడు కన్నపిరానండి అని చెప్తూ ఉంటుందట. ద్రవ్యం ఏదేను మాగిల్ ఊర్ధ్వమాగ విడక్కాణిల్ నెడుమాల్ అడియార్ ఎన్నోడుం. ద్రవ్యం వాళ్ళు పెట్టుకునేటువంటి స్వరూపం పెట్టుకున్నప్పుడు ఆ ద్రవ్యం ఏదైనా అవ్వచ్చుగాక, వాళ్ళు ఊర్ధ్వంగా కనుక పెట్టుకుంటే పైకి, అప్పుడు ఏం చేస్తుంది, నెడుమాల్ అడియార్ ఎన్నోడుం, వీళ్ళు నెడుమాల్ వ్యామోహశీలైనటువంటి పరమాత్మ దాసులండి అని పరిగెడుతూ ఉంటుంది. తదీయ వస్తు సాదృశ్యత్తాలే తదీయం అల్లాదవత్తయ్యం తదీయమాగ కరుది పిత్తుగిర ఇవల్. ఆ తదీయుడికి సంబంధించినటువంటి వస్తువుల సాదృశ్యాన్ని బట్టి తదీయముగా ఆయనకి సంబంధం లేనటువంటి వాటిని కూడా
ఆయనవే అని భావించి పెదత్తుగిరేవాళ్ళు మోహపడిపోతూ ఉన్నటువంటి ఈమె అవనుకు అసాధారణ శేషభూతమాన తిరుత్తుజాయే కండాల్ ఎన్పడు. అదిగో ఆయనకి కాని వస్తువుల్ని చూసి అదిగో విభూతి పెట్టుకున్నటువంటి వాళ్ళని చూసే వీళ్ళు భాగవతులు విష్ణు సంబంధీకులను భావించినటువంటి ఆవిడ ఇంకా ఆయన ధరించినటువంటి తిరుత్తుజాయ మాలని చూస్తే మోహపడిపోతుంది అని వేరే చెప్పాలా? ఎలాంటి స్థితి పడుతుందో అలా సొల్లి ఎన్నిని. ఇంకా ఇన్ని మాటలు ఎందుకండి? తేరియం తేరాదుం మాయోన్ మాయోన్ తిరమల్లదు అరియాల్ ఇత్తిరు ఎన్గిరా. ఆవిడికి తెలిసినా తెలియకపోయినా మాయోన్ తెరలల్లదు, ఆ ఆశ్చర్యకర చేష్టాలు కలిగిన ఆయనని తప్ప ఇత్తిరు ఆర్యాల్ ఇత్తిరు తెలియదండి ఇవిడికి, ఇంకెవరికి తెలియదు. ఈ లక్ష్మీదేవికి అంటే ఈ పరాంకుశ నాయకికి ఆ తెలివిలో ఉన్న ఆయనే, భ్రమలో ఉన్న ఆయనే అనేటువంటి స్థితి. పన్నీరాయప్పడు అనంతరం అవనుடைய பரத்வ சின்னங்களை அனுசந்தித்து கலங்கின போதோடு தேறின போதோடு வாசியரா அவன் படிகளிலே உள்ளாயிరాన్ ఎన్గిరాల్. ఆయనకు పరత్వ చిహ్నాలని అనుసంధానం చేసుకొని కలత చెందిన సమయంతో తేరిన పోదోడు తేట తేరిన సమయంతో వాసియర తారతమ్యం లేకుండా అవన్ పడిగలిలే உள்ளாயிరానిన్నాల్ ఆయనకు చేసితాలనే భావించుకుంటూ ఉన్నదండి మా అమ్మాయి. ఏరియ పిచ్చినోడు మిగైత్త భ్రమత్తోడే కూడిరుక్కచ్చేరే వేదాంత విత్తుక్కలు సొల్లుమా పోలే. అధికమైన భ్రమ, ఆ భ్రమలో ఉన్నప్పుడు కూడా ఏం చెప్తుంది? వేదాంత విత్తుక్కలు సొల్లుమా పోలే. వేదాంతాలు చక్కగా వేదాంత విత్ అని వేదాన్ని దాన్ని చక్కగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చెప్పినట్టుగా కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తి ఎన్ను సర్వలోకము కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తి అని ఆ కృష్ణుడేనండి ఈ లోకాలన్నిటికీ కారణభూతుడు కారణతత్వము అని చెప్తూ ఉంటుందట. ఎలా చెప్పిందండి ఈ అమ్మాయి అంటేనట ధర్మజ్ఞస్తమయ ప్రమాణం వేదాశ్చ అని చెప్తారు కదా గురువు గారు శిష్యుడికి. ఏమయ్యా ఆచార్య, మిమ్మల్ని విడిచి నేను అయిపోయింది విద్యంతా నేర్చుకోవటం, విడిచి గృహానికి తిరిగి వెళ్ళిపోయే సమయం, మరి నాకు ఏదైనా సందేహాలు కలిగితే ఏం చేయాలి ఆచార్య అని అడిగితే ధర్మజ్ఞస్తమయ ప్రమాణం, అదిగో మీ సమీపంలో ఉన్నటువంటి పెద్దల ఆచరణే నీకు ప్రమాణము, దాన్ని బట్టి నువ్వు ఆచరించు అని చెప్పినట్లుగా మా అమ్మాయి కూడా ఎందుకు అలా చెప్తుందనుకున్నారు? కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తి అని, ఆ కృష్ణ పరమాత్మేనండి ఈ లోకాలన్నిటికీ కారణభూతుడైనటువంటి వాడు అని ఎవరు చెప్పారండి ఈ మాట? అంటే భీష్మ పితామహుడు చెప్పాడట. అప్పుడెప్పుడు ఆ రాజసూయాగం చేసే సమయంలో కారణతత్వం గొప్పవాడెవరో ప్రధాన తాంబూలం ఇవ్వాలని చెప్పినప్పుడు ఎవరు? ఈ కృష్ణయ్యేనండి అన్ని సృష్టి చేసేవాడు లయం చేసేవాడు అని ఆయన్ని చెప్పినట్లుగా ఎంతో ఆప్తుడైనటువంటి భీష్మ పితామహుడు చెప్పినటువంటి మాటని గుర్తుంచుకొని చెప్తోంది మా అమ్మాయి. ఆ వ్యామోహంలో కూడా కృష్ణయే లోకానా ఉత్పత్తి ఎన్ను సర్వలోకము, లోకమంతా కూడా కృష్ణనుడే సృష్టి అన్నా నిర్కుం, ఈ లోకాలన్నీ ఆయన సృష్టి అండి, కృష్ణ పరమాత్మక సృష్టి అని అంటూ ఉంటుంది. భస్మత్తై కొండు సెవ్విధాన ఈడ కండాలాగిల్ ద్రవ్యం ఎన్నదియారే ఊర్ధ్వకుండమే ఉడయ్యాలమాగా ఆశ్రితర్పక్కల్ అత్యంత వ్యాముగ్ధనాన సర్వేశ్వరనుடைய అడియార్ ఎన్ను భ్రమిస్తూ. భస్మత్తై కొండు, ఆ వ్యక్తి ఎవరో భస్మాన్ని ధరించాడు ముఖం మీద, అది సెవ్విదాగేడా అఖండాలాగిల్, చక్కగా ఆ భస్మంతో ఆయన ముఖం కనబడుతూ ఉన్నది. సెవిదా అంటే ఎలా పెట్టుకున్నాడు ఆయన? భస్మాన్ని అడ్డంగా కదా పెట్టుకుంటారు, కానీ అతను నిలువుగా పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్నప్పుడు ద్రవ్యం ఎన్ను అది అదే అతను పెట్టుకున్నది ఏది తిరుమణి శ్రీచూర్ణం కాదండి భస్మము అని ఆ ద్రవ్యం ఏమిటో తెలియనట్లుగా ఊర్ధ్వపుండమే అడయాళమాగా పెట్టుకున్నది ఏ ద్రవ్యమైనప్పటికీ పెట్టుకున్నది ఏమిటి? ఊర్ధ్వపుండమే కదా. ఎందుకట అసలు ఆయన ఊర్ధ్వపుండాన్ని ధరిస్తాడు? పెరుమాళకు కూడా ఊర్ధ్వపుండం ఉంటుంది కదా, ఆయనకి స్వరూపాన్ని పెడతారు కదా. ఎందుకట? కొరత్తాళ్ళు వారు చెప్తారట, అడుగుతారట పెరుమాళని, ఓ వరదా నువ్వెందుకు ఈ స్వరూపాన్ని ధరించావో తెలుసా ఊర్ధ్వపుండాలని?
నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని అదిగో ఆ పై లోకాలకి తీసుకువెళ్ళిపోతాను అని తెలియచేసేలాగా పెట్టుకున్నావయ్యా ఊర్ధ్వపుండాన్ని అన్నట్లుగా ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఊర్ధ్వముఖం చూసేలాగా స్వరూపాన్ని పెట్టుకున్నారు. అది ద్రవ్యం ఏమిటి? అది శ్రీచూర్ణమా తిరుమణ అనేటువంటి తారతమ్యమే లేదు, ఆ పరిశీలనే లేదు. ద్రవ్యాన్ని చూడకుండా పెట్టుకున్న స్వరూపాన్ని మాత్రమే చూసి ఎలా ఉంటారట? మేల్కోటలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అది అందరూ వైష్ణవుల వలె స్వరూపాలను ధరించి ఉంటారు. ఆ కళ్యాణి సరస్సు తీరంలోకి వెళ్ళి ఆ మృత్తికని తెచ్చుకొని స్వరూపాలు ధరించి ఉండేవాళ్ళలాగా వీళ్ళని కూడా చూడగానే అదిగో ద్రవ్యం ఇన్నదు ఎన్ను అరియాదే ఊర్ధ్వపుండమే అడయాడమాగా, ఆ ఊర్ధ్వపుండాన్ని పెట్టుకోవడమే గుర్తండి అన్నట్లు ఆశ్రితర్ పక్కల్ అత్యంత వ్యాముగ్ధనాన సర్వేశ్వరనుడే అడియార్ ఎన్ను భ్రమిస్తూ. ఎవరనుకుంటున్నారు వీళ్ళు? ఆశ్రితుల విషయంలో మిక్కిలి వ్యామోహం కలిగినటువంటి సర్వేశ్వరుడు ఉన్నాడా? ఆయన దాసులండి వీళ్ళు అని భ్రమిస్తూ ఉంటుంది. భ్రమించి అవరుగల్ ఇరుంద విడత్తే నోక్క ఓడా నిற்கும், వాళ్ళని సేవించుకోవడానికి వాళ్ళని చూడటానికి వాళ్ళున్న వైపు పరిగెడుతూ ఉంటుంది మా అమ్మాయి. పరిమళోత్తరమాన తిరుత్తుజాయిన్ పూంతారై కాణిల్ సర్వస్వామియాన నారాయణుடைய మాల ఇది ఎన్నా నిற்கும். పరిమళాలు కలిగినటువంటి తిరుత్తుజాయి మాలని పూంతారై ధరించినటువంటి వాళ్ళని పూంతారు తిరుత్తుజాయిని పూంతారై తిరుత్తుజాయి పుష్పాల మాలని కనుక చూస్తే సర్వస్వామి యాన నారాయణుడే మాల ఇది, సర్వస్వామి అయినటువంటి నారాయణ యొక్క మాలండి ఇది అని ఎన్నా నిற்கும். ఇది ఇంకా చెప్పాలా అండి ప్రత్యేకం? ఆ సంబంధం లేనిటువంటి వాటిని చూసే అదిగో అలా ఉన్నది అని భ్రమించే ఆవిడ ఆయనతో సంబంధం కలిగినటువంటి తిరుత్తుజాయ మాలను చూస్తే వ్యామోహపడుతుందని వేరే చెప్పవలసిన అవసరం ఏమున్నదండి? ఇప్పటి తేరిన అడవిలం కలంగిన అడవిలం నాత్యర్థం శుభ్యతే ఎన్నుం తత్స సల్సంభవే ఎన్నుం ఎన్నుంబడి மிகவும் கலங்காத அந்த திருவைப்போலன்னியே பிரிந்த ரசையில் சத்ருச வஸ்துக்களையும் சம்பந்தி పదార్థంగళయ్యం కండు కలంగుం ఇత్తిరువానవర్. ఇదిగో ఇలాగా ఈవిడ తేరుకొని ఉన్న అంటే తెలివిలో ఉన్న సమయంలో కానీ భ్రమలో ఉన్న సమయంలో కానీ అంటే తేరిన అడవిలం కలంగిన అడవిలం తేట తేరి మనసు చక్కగా ప్రశాంతంగా ఏది భ్రమ లేకుండా కలంగిన అడవిలం భ్రమలో ఉన్నప్పటికీ నా అత్యర్థం శుభ్యతే ఎన్నుం తత్సస్య సదృశం భవేత్ ఎన్నుం ఎన్నుంబడి తత్సస్య సదృశం భవేత్ అని చెప్పింది కదా సీతాపిరాటి. ఎవరితో చెప్పింది? సిరి తిరువుడితో చెప్పింది. అమ్మా నువ్వు నా భుజాలని అధిరోహించు, నిన్ను నేను ఈ సముద్రాన్ని దాటుకుంటూ తీసుకువెళ్ళి దాటించి ఆ రామచంద్రుడి దగ్గర నిన్ను చేరుస్తాను అని అడిగాడు సిరి తిరువడి. ఏం చెప్పిందప్పుడు ఆవిడ? అప్పటికి 10 మాసాల కాలం ఆయన్ని ఎడబాసే ఉన్నది సీతాపిరాటి. కానీ ఏం చెప్పింది? ఊర్ధ్వం మాసం నా జీవిష్యే, ఇంకొక మాసకాలం వరకు నేను జీవించి ఉంటాను హనుమాన్ ఇంకొక మాట కూడా చెప్పింది. అలాగా తత్సస్య సల్సంభవేత్ ఎన్నుం ఎన్నుంబడి మెగం కాలం దాదా 10 మాసాల కాలం ఎడబాసి ఉన్నప్పటికీ కూడా నేను ఇంకొక మాసకాలం జీవించగలను హనుమాని కలత అనేది లేకుండా ఉన్నటువంటి ఎడబాటులో కలత చెంది ఉండద్దు. అలాంటి స్థితి లేనటువంటి అంద తిరువైపోలన్నీయే ఆ సీతాపిరాటి వలే కాదండి మా అమ్మాయి. ఎలా పిరిందద సైల్ సదృశ వస్తుక్కளையும் సంబంధి పదార్థంగளையும் కండు కలంగుం ఇత్తిరువానవల్. ఆయనతో ఎడబాసిన సమయంలో సదృశ వస్తుక్కளையும் ఆయనతో సమానమైన రూపం కలిగిన వస్తువులు, ఆయనకి సంబంధం కలిగిన వస్తువులు, సంబంధం కలిగినటువంటి ఈ వెన్న ఇలాంటివన్నీ కూడా కండు చూసి కలంగుం ఇత్తిరువానవల్ కలత చెందుతూ ఉంటుందండి. ఈ లక్ష్మి అనే ఈ పరాంకుశ నాయకి ఆశ్చర్యమాన పరత్వ చిహ్నంగళైవడయవన్ స్థిరత్తిలే ఆగా నిన్నాడు. పరత్వ చిహ్నాలు కలిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వాడు అని అత్తిరత్తిలే ఆగా నిన్నాడు. ఆయన విషయంలో కదా ఇలాగా పిచ్చెత్తిపోయింది మా అమ్మాయి. అనపాయినియాన సంపత్తాయిరుక్కై இருவர்க்கும் ஒக்குமிரே అనపాయినియాన సంపత్తాయిరుక్కై.
అది అనపాయని. ఎలా ఆవిడ అనపాయని, ఎప్పుడు ఆయన యొక్క వక్షస్థలాన్ని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండనటువంటి విష్ణోహ అనపాయని అంటారు కదా, విష్ణువుని ఎప్పుడు విడిచిపెట్టి ఉండనటువంటి ఆవిడ పెరిగి పిరాటి. అలాగా ఈవిడ కూడా అలా అనపాయినిగా ఉండటం అనే సంపద కలిగినటువంటి విషయంలో ఇరువర్కు ఉండటము, ఇరువర్కు ఒక్కుమిరే. ఆవిడ కూడా అగలగిల్లేని ఇరయ్యం ఎందు అంటూ ఉంటుంది. ఎక్కడ ఉండి? ఆయన వక్షస్థలంలోనే కూర్చొని. అలా ఆయన్ని ఎడబాసి ఉండలేనటువంటి స్థితి ఆ లక్ష్మికి ఆ పెరియ పిరాటికి కానీ ఈ పరాంకుశ నాయకి కానీ ఇద్దరికీ సమానం. ఇంకా కొంచెం ఎక్కువే మా అమ్మాయికి. ఏమిటి? ఆవిడ 10 మాసాల కాలం ధరించి ఉండగలిగింది, కానీ మా అమ్మాయి ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతోంది. కారణం ఏమిటి? సదృశ పదార్థాలని, సంబంధ పదార్థాలని చూసి కలతపడేటువంటి స్థితి సీతాపిరాటికి లేదు. మా అమ్మాయికి అది ఎక్స్ట్రా విశేషణం అంటున్నారు ఈ పాత్రంలో. 7 ఏరియ ఇత్యాది ఇవల్ పిచ్చేరి செல்லும் வார்த்தை கேட்கைகு மைத்ரேயாதிகளை போலே தொடர்ந்து తిరియ వేండి కాణం తిరుస్తాయార్కు ఇరుక్కిరదు. ఇదట తల్లి గారి పరిస్థితి. ఇప్పుడు పిచ్చెత్తిపోయి ఏదో వ్యామోహంలో మాట్లాడుతూ ఉండేటువంటి మాటలు వినటానికి మైత్రేయాదిகளை పోలే, అదిగో పరాశర మహర్షిని ఆశ్రయించినటువంటి మైత్రేయుడు ఎలాగైతే ఆయన నిల్చున్నా, కూర్చున్నా, తిరుగుతున్నా, ఎక్కడికైనా వెళ్ళినా ఏ నిమిషాన ఎలాంటి శ్రీ సూక్తులు పెద్దలైనటువంటి వాళ్ళు అందిస్తారు అని శిష్యులైనటువంటి వాళ్ళు వాళ్ళని అనుసరించే ఉంటారట. అలా మైత్రేయుడు పరాశర మహర్షిని అనుసరించి ఉన్నట్లుగా ఎందుకు? వేదాంత రహస్యమాన వార్తైకేకైకు, వేదాంత రహస్యమైన వార్తలు వినటానికి. అలానే అనుసరించి ఉండేటువంటి మైత్రేయుడిలాగా ఇక్కడ తల్లిగారు కూడా తొడరందు తిరియ వేండి కాణం తిరుత్తాయార్కు ఇరుక్కిరదు. ఈ తల్లిగారు కూడా అదే పరిస్థితి. ఇదిగో ఇప్పుడు ఈవిడ పిచ్చెత్తి ఉన్నప్పటికీ కూడా ఆయన మాటలే కదా మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఎలాంటి విషయాలని వర్షిస్తుందో ఈ అమ్మాయి, ఎలాంటి విలువైనటువంటి రత్నాలని కురిపిస్తుందో, శ్రీ సూక్తులనే రత్నాలని అని ఇవాళ పిచ్చేరి చొల్లుం వేదాంత రహస్యమాన వార్తై కేకైకు, పిచ్చేరి చెప్పే అంటే వ్యామోహంతో చెప్పేటువంటి వేదాంత రహస్యాలని వినటం కోసము అని அவன் தெளிந்திரும் சொல்லும் வார்த்தை ஆயிற்று ఇవాళ పిచ్చేరి చొల్లుగరదు. ఆయన ఎవరు? పరాశర మహర్షి తెలివిలో ఉండి చెప్పేటువంటి మాటలని ఇవాళ పిచ్చేరి చొల్లుగరదు. ఇవాళ వ్యామోహంలో చెప్తోంది అలాంటి విషయాలని అని. విష్ణు సకాశాత్ ఉద్భూతం జగత్ ఎన్నా నిన్నాళ్ళు. అలా ఆ పిచ్చిలోనే ఉన్నది, ఆ వ్యామోహంలో ఉండి కూడా విష్ణువు నుండే ఈ లోకాలన్నీ పుడుతూ ఉన్నాయి అని చెప్తూ ఉంటుందట ఈ అమ్మాయి. బ్రాహ్మణ ఎలానండి? అలా ఎలా చెప్పగలదు? వ్యామోహంలో ఉన్నది కదా అంటే కాదు. అలా ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణరు పిచ్చేరినాலும் ఓత్తు చొల్లుమా పోలే ఇవ్విషయத்தில் వాసన ఇరుక్కినపడి. ఆ బ్రాహ్మణుడు అన్ని వేదాలు అధ్యయనం చేశాడు, ఆయనకేదో వ్యామోహం పిచ్చి కలిగింది. ఆ పిచ్చిలో కూడా పిచ్చి పిచ్చి మాటలేం మాట్లాడట, ఈ వేదాన్నే వల్ల వేసుకుంటూ ఉంటాట. అలానే మా అమ్మాయి కూడా వ్యామోహంలో ఉన్నప్పటికీ ఈ విషయത്തിൽ వాసన ఇరుక్కినపడి, అదిగో ఆయన జగత్కారణభూతుడు, జగత్తును సృష్టించినటువంటి వాడు అనే విషయంలో అప్పుడు కూడా ఆవిడికి మరుపు లేదట. అలా కూర్చుంటుందట. వ్యష్టి సృష్టి చేసేవాడు, సమష్టి సృష్టి చేసేవాడు, అద్వారక సృష్టి, తద్వారక సృష్టి, ఇదిగో ఆ ప్రకృతిని సృష్టించేటువంటి వాడు, సూర్యచంద్రుడిని సృష్టించేటువంటి వాడు, ఇలాంటి మాటలే వల్ల వేసుకుంటూ ఉంటుందట. అంతేత ఈ విషయത്തിൽ వాసన ఇరుక్కిరపడి అలాగా భావించుకోవటం, ఆ విషయంలో ఆయనే జగత్కారణ తత్వము అనేటువంటి భావనలో ఉన్న ఊనిక ఏమిటి? ఆవిడ తెలివిలో ఉన్న అదే మాటలు చెప్తుంది, ఇదిగో భ్రమలో ఉన్న అలాంటి మాటలే చెప్తుంది. కృష్ణ ఏవహి లోకానాం ఉత్పత్తి రవిచావ్యయ ఎంగిర ఇదిల్ ఒక కాలం కలత్వం ఎల్లే. ఆవిడ ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయనే కారణతత్వము అనేటువంటి ఆ భావనలో మాత్రం ఒక కాలం కలక్కం ఎల్లై, ఎప్పుడూ కలత అనేటువంటిదే లేదు. అంటే ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ భావాన్ని మాత్రం స్థిరంగానే చెప్తూ ఉంటుంది అమ్మాయి. ఈ పిచ్చేరి ఇరుక్కిరద చెయ్యిరే,
ఈ జగత్తెల్లాం కృష్ణనాలే సృష్టమాయిస్తూ ఎన్నుం. ఏమండి, ఆయన పక్కనే ఉంటుంది కదా ఈ అమ్మాయి, విరాట్టిమారులే కదా, ఆయన సృష్టి చేసే సమయంలో పక్కనే ఉంటుంది కదా. అప్పుడు అలా చూసి చెప్పిందా అంటే కాదు కాదండి. ఏం చెప్తుందట? ఇవాళ పిచ్చేరి ఇరుక్కిరద శయ్యిలే జగత్తెల్లాం కృష్ణనాలే సృష్టమాయిత్తు ఆయిత్తు ఎన్నుం. ఏమంటే అసలు సృష్టి చేసినటువంటి వాడు కృష్ణయ్య కాదు కదా, నారాయణుడు కదా అనదు. ఏం చెప్తుందట? ఈవిడ మోహపడిపోయి ఉన్న దశలో ఆ కృష్ణ పరమాత్మ ఇదిగో ఈ సృష్టి అంతా చేసేశాడు అని చెప్తూ ఉంటుందట. అలా నీరు సెవ్వే ఎడక్కాణిల్, నీరు సెవ్వే ఎడక్కాణిల్, అదిగో విభూతి ధరించిన వాళ్ళ యొక్క ఆ స్వరూపాన్ని చూస్తే ప్రాయశ్చిత్త ప్రకరణంగళిరే బ్రహ్మహత్యాది పాపంగళை பண்ணினார்க்கு பிராயச்சித்தமாக விதித்த திரவியத்தை தாமச புருஷர்கள் தரித்து போந்தார்கள். அந்த திரவியத்தை பாராதே செவ்வை மாத்திரத்தை கொண்டு భ్రమిక్కుమాయ్ ఇత్తు ఇవర్. అదో ప్రాయశ్చిత్త ప్రకరణంలో బ్రహ్మహత్యాది పాపాలు చేసినటువంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తంగా విధించినటువంటి ఆ ద్రవ్యాన్ని ఆ తామస పురుషులైనటువంటి వాళ్ళు ధరించి వెళ్తూ ఉంటారు. ఆ ధరించినటువంటి ద్రవ్యాన్ని చూడకుండా ఆ శెవ్వని మాత్రతే, ఆ కాంతిని మాత్రం చూసి భ్రమిక్కుమాయిత్తు ఇవర్, భ్రమపడిపోతూ ఉంటుంది మా అమ్మాయి. అది పొడి పట్టు కిరక్కిరదు ఎన్ను అరిగిరల్, అది విభూతి బూడిదా అని తెలుసుకోదు మా అమ్మాయి. అవరగల్ సెవ్వే ఇడువరుగల ఎన్నిల్, అవరగల్ సెవ్వే ఇడువరు, వాళ్ళు చూడండి ఎంత తేజస్సు అంటూ ఉంటుంది. అవరగల్ செவ்வே இடுவர்களோ எண்ணில் அதுவும் அன்னிக்கே இதுவும் అన్నికే. వాళ్ళు పోని అవరగల్ సెవ్వే ఇడువరుగలో ఎన్నిల్, వాళ్ళు విభూతినే ధరించేటువంటి వ్యక్తులా అని ఒక సందేహం. అంటే ఆవిడ వాళ్ళు ధరించేటువంటి స్వరూపాన్ని మాత్రమే చూసి భ్రమపడుతోంది కదా. ఎప్పుడూ వాళ్ళు అలానే. ఇప్పుడు చూడండి, మనం మామూలుగా మంత్రం చెప్పుకోవాలంటే స్వరూపం పెట్టుకుంటాం. కొంతమంది ఈ స్వరూపంతో మేము బయటికి వెళ్ళలేమండి, మేము మామూలుగా ఒక స్టిక్కర్ పెట్టుకుంటాం లేదా కుంకం పెట్టుకుంటాం. ఇలా భావిస్తూ అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కోటి అన్నట్లుగా లేదా ఇంకొకసారి ఇంకోటి అన్నట్లుగా అలా ధరిస్తారా, లేకపోతే ఎప్పుడు ఆ విభూతినే ధరించి ఉంటారా వాళ్ళు? అంటే ఇది ఉమ్మన్నికే అది ఉమ్మన్నికే అని మసిక ప్రాయరా ఇరుప్పారుగల్ ధరిప్పరుగలిగే అల్ప సామ్యం సామ్యం అమయ్యా அமையும் ஆயித்து இவளுக்கு భ్రమిక్కైకు మసక ప్రాయరా ఇరుప్పారుగల్ ధరిప్పరుగలదే. ఏదో వాళ్ళ ఇష్టం, ఇవాళ చందనం బొట్టు, రేపు విభూతితో బొట్టు, ఎల్లుండి శ్రీచూర్ణంతో, ఇలా వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలంటే అలా ధరిస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారండి. కానీ మా అమ్మాయి ఈడు పడటానికి అల్ప సామ్యం చాలు కదా. ఏమిటి సామ్యం? ఊర్ధ్వముఖంగా స్వరూపాన్ని పెట్టుకున్నారు, అదే సామ్యం. ద్రవ్యాన్ని చూడలేదు, పెట్టుకున్నటువంటి వ్యక్తులని సేవించలేదు, ఇవన్నీ కాదు. వాళ్ళు ఊర్ధ్వకుండంలాగా ఆ విభూతిని ధరించారు అనేటువంటిది మాత్రమే సామ్యం. ఎవళ్ళకు భ్రమిక్కైకు ఇంద ఊర్ధ్వతామాత్రత్తయ్యే కొండు ఉద్ధృతాసి వరాహేన ఇత్యాది சொல்லுகிறபடியே என்னும் பக்க பகவத் சம்பந்தம் மாறாத தேசத்தில் மண்ணை கொண்டு ధరిత్తు పోరు అవరుగలాయి కొండు భ్రమిస్తూ. అది ఆ అల్ప సామ్యాన్ని చూసి, ఆ ఊర్ధ్వతా మాత్రత్తయ్యే చూసి, వాళ్ళు అలా బొట్టు పొడవుగా పెట్టుకున్నారనే ఒక్కదాన్ని మాత్రమే చూసి, ఎన్నం ఒక్క భగవత్ సంబంధం మారాల దేశത്തിൽ, ఎప్పుడూ భగవత్ సంబంధం వీడిపోయినటువంటి దేశం ఏమిటది? మేలుకోట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన్నై కొండు ధరిత్తు పోరు వరుగలాగా కొండు, అక్కడ ఉన్నటువంటి ఆ మన్నుని ధరించేటువంటి వాళ్ళ వలె భావించి భ్రమపడి ఎవరగల్ సర్వేశ్వరన్ అడియార్ ఎన్నో తొడా నిర్కుం, ఇది సర్వేశ్వరు యొక్క దాసులండి, ఊర్ధ్వపుండాన్ని ధరించారు అని వాళ్ళకి నమస్కరిస్తూ ఉంటుంది. ఎందు ఓడా నిర్కుం అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవించాలని పరిగెడుతూ ఉంటుంది. అతం స్మిత్ తద్బుద్ధి ఇరుక్కిరపడి, అతం స్మిన్ తద్బుద్ధి ఇరుక్కిరపడి. అతం స్మిన్ అంటే కాని దాని విషయంలో ఇది అవును అనేటువంటి భాష. అది ఏమిటి? ఊర్ధ్వపుండమా? కాదు. కాకపోయినప్పటికీ అది ఊర్ధ్వపుండమే అనేటువంటి ఒక భ్రమ. అలా ఉన్నది మా అమ్మాయి స్థితి. నారు తుజాయ్ మలర్ కాణిల్, పరిమళించేటువంటి
తిరుత్తుజాయి పుష్పాల మాలని కనుక చూస్తే அதல்லாதத்தை அதல்லாதத்தையதாக பிரமிக்கிற இவள் அதுதான் அவத்தை கண்டால் விடாதிரே. అదల్లాదదు అత్తయ్యదాగా భ్రమిக்கிற ఇవள். అలాంటిది కాని దాన్ని అది అని భ్రమించినటువంటిది మా అమ్మాయి. అదే కదా భస్మాన్ని చూసి అదుదానాన అవత్తై కండాలి, ఆయనకే సంబంధించినటువంటి ఆ మాలని చూస్తే విడాడిరే విడిచిపెట్టదు కదా. అవన్ శిరసావహిత్తు అడియార్కు కొడుకు మదిరే ఇదిదాన్, ఆయన శిరస్సును ధరించి దాసులకు ఇచ్చినటువంటి మాల కదా ఇది. అదావదు శ్రీ చెడగోపను పుచ్చాత్తుగయ్యిరే అంటే ఏమిటి, ఆయన శిరస్సును ధరిస్తాడు, ఆ మాలనే తర్వాత తిరువడిగల దగ్గర సమర్పిస్తారు అనుకున్నాం. అంటే ఏమిటి, శ్రీ చెడగోపను పుచ్చాత్తుగయ్యిరే, చెటగోపానికి అలంకరించినటువంటిది కదా. ఎలా ధరిస్తాట పరమాత్మ, చుడరముడి మేలుం తాళిణై మేలుం పునైంద తన్నంతుజాయిరే. చుడరముడి మేలుం ప్రకాశించేటువంటి కిరీటం మీద, తాళిణై మేలుం ఆ తిరువడిగళ్ళ జంట మీద, పునైంద అలంకరించబడినటువంటి తన్ అంతుజాయిరే చల్లని అందమైనటువంటి తిరుత్తుజాయి కదా ఇది అని. ఆ మాల ఎలా ఉంటుంది, పరిమళత్తైవుడైతానా తిరుత్తుజాయైకానిల్ ఉభయభూతియుక్తనాన సర్వేశ్వరన్ ఐశ్వర్యత్తుకు ఇట్ట తనిమాలై ఈదెన్నం. అదిగో పరిమళాలు కలిగేటువంటి ఆ తిరుత్తుజాయ మాల కనపడగానే ఉభయ విభూతులని ఐశ్వర్యంగా కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడికి సమర్పించబడేటువంటి ప్రత్యేకమైన మాలండి ఇది అంటూ ఉంటుంది. తేరియం ఇత్యాది తేరియం ఎంగిరదు துழாய மலர் காணில் எண்ணத்தை தேராதும் என்கிறது நீர் செவ்வேயிரக்காணில் எண்ணத்தை தேரிலும் தேராலும். తేరి అంటే తుజాయ మలర్ కాణిల్ ఎన్నత్తై అంటే తిరుత్తుజాయ మాలని చూస్తే దానిని కాని, తేరాదు ఎంగిరదు నీరు సెవ్వేయిర కాణిల్ అది విభూతిని ఊర్ధముఖంగా ధరించినటువంటి దాన్ని చూస్తే అన్నికే కోవై వాయాళిల్ పడియం ఇత్తిరువాయమజిల్ పడియం ఆగవుమా ఎదా. తేరిలుం అనేటువంటి స్థితి ఎక్కడ, కిందటి తిరువాయమజి కోవై వాయాల్ పొరుట్టు అని ఆనందంతో సాగింది, అక్కడ భ్రమేమి లేదు. అది తేరిలుం అంటే తేట తేరి ఉన్న సమయము అంటే కోవై వాయాలలో ఉన్నటువంటి స్థితి. ఇదిగో ఇంకోటి ఏమిటి, తేరాదు తెలివిలేని భ్రమస్థితి అంటే ఏమిటి, ఈ తిరువాయమజిల్ ఇప్పడియుమాగమో తిరువాయమజిల్ పడియుమాగమాం ఈ తిరువాయమజిలో ఉన్నటువంటి ప్రకారం అనుకుని మాయో నిత్యాది పేరంద జ్ఞానం కలకత్తుకు వడలాంబడి పండ వల్ల ఆశ్చర్యభూతన్. పేరంద జ్ఞానం ఎంతటి జ్ఞానం అండి ఆడవాళ్ళది అంటే, ఉయర్నలం అరుడినని ఆరంభంలోనే చెప్పారు కదా. ఏమాత్రం అజ్ఞానము లేని భక్తి రూపాపన్న జ్ఞానం కలిగినటువంటి వారు కదా ఆడవాళ్ళు. అలాంటి ఆ జ్ఞానమే కలకత్తు కూడలాంబడి పన్న వల్ల ఆశ్చర్యభూతన్. అదే ఇలాంటి కలతకి అదే ఇదే సాదృశ్య పదార్థాలు సంబంధ పదార్థాలు అన్నింటినీ చూసి ఆయనే అనేటువంటి భ్రమ వరకు తీసుకొచ్చినటువంటి జ్ఞానం. ఏం చేశాడు, తానిచ్చినటువంటి జ్ఞానమే అక్కడ స్పష్టమైన జ్ఞానమే. ఆ జ్ఞానము ఎటువంటి దశ తీసుకొచ్చింది, కలకత్తు కూడలాంబడి పన్న వల్ల ఇటువంటి కలతకి కారణమయ్యేటట్లుగా చేయగలిగినటువంటి ఆశ్చర్యభూతుడు. అవన్ ఇడయాట్టத்தில் ఆడిత్తిరు అవన్ ఇడయాట్టத்தில் ఆడిత్తిరు. అది ఆయన యొక్క తిరువుళ్ళం ఎలా ఉంటే ఆయన ఆట, ఆయన యొక్క విలాసం అన్నట్లుగా ఇత్తిరు ఆయిత్తు ఆట్టத்தில் ஆட்டித்திலால் இத்திரு அவன் இளையாட்டத்தில் ఆటిత్తిలాల్ ఇత్తిరు అని. ఇత్తిరు అనపాయనియాన అవడోల్ ఒక్క వికల్పిక్కలాంబడి కాను ఎవల్ పడిగల్తాన్. అది అనపాయని అయినటువంటి పెరాటితోటి అవలోడు ఒక్క వికల్పిక్కలాంబడి కాను, ఆవిడ ఈవిడ అని సందేహపడేటట్లుగా కదా. ఎవల్ పడిగల్తాన్ ఈవిడ యొక్క ప్రకారాలు. అవడుకు
అయితే ఒక తారతమ్యం ఉన్నదండి ఆవిడికి ఈవిడికి. அவளுக்கு அவன் ఉద్దేశం ఇరువరం ఉద్దేశరాన సేతు ఉండు ఎవளுకు. ఆవిడికి కేవలం ఆయన మాత్రమే, పెరిగి పిరాటి ఆయన్ని మాత్రమే కోరుకుంటుంది, ఆయన్ని మాత్రమే ఆశ్రయిస్తుంది. కానీ ఈవిడికి ఏమిటి తెలుసు, ఆవిడకంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఈవిడికి పెరుమాళ్ళు పిరాటి ఇద్దరు కూడినటువంటి సేర్చిని ఆశ్రయించడం ఈవిడకు ఉన్నటువంటి స్థితి. ఇత్తిరు అని చెప్పడం వల్ల అది ఈ అమ్మాయికి అంటున్నారు ఈ పాత్రలో. ఏరియ పిచ్చినోడు எல்லா உலகு கண்ணன் படைப்பு என்னும் நீரு செவ்வேயிடக்காணி நெடுமால் அடியார் என்னோடும் நாறு துழாய மலர் காணே நாரணன் கண்ணி இதென்னும் தேரியுந்தேரு தேரியும் தேராது மாயோன் மாயோன் திறத்து திறத்தனலே இத்திருவே. அங்கழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திரு